క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడను. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు అంత్యదినముల గురించిన ప్రస్తావన చేస్తున్న సందర్భంలో ఇంకా భూమి మీద చివరి రోజు ఎలా ఉండబోతుందో అక్కడ ప్రభువారు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భూమి మీద చివరి రోజుల్లో ఎలా ఉండబోతుంది, మహాశ్రమ గడిచిన తర్వాత 3.5 సంవత్సరాలు విపరీతమైన శ్రమ అంత్యక్రీస్తు కలిగించిన తర్వాత ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత అన్నాడు. అంటే ఆ 3.5 సంవత్సరాలలో శ్రమ తీరుతున్న తర్వాత, అంటే శ్రమ అయిపోయిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినీయుడు, ఆకాశమందు నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే సృష్టిలో ఒక మార్పును మనం చూస్తుంటాం. ఎందుకు అంటే ఇక ఆయన వెంటనే రాబోతున్నాడు, శీఘ్రంగా రాబోతున్నాడు. సృష్టిలో బలమైన మార్పును చూస్తుంటాం. తన మాట శక్తి ద్వారా, వాక్ శక్తి ద్వారా సమస్తాన్ని అట్లా నిర్వహిస్తూ ఉన్న ఆయన ఒకసారిగా తన మాటను వెనక్కి తీసుకుంటే అవన్నీ రాలిపోతాయి. ఆయన శక్తి చేత, మహత్తు గల ఆయన మాట చేత ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా అట్లా ఉన్నాయి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని ఉంటుంది. ఆయన నిర్వహిస్తున్నాడు. హీఈస్ హోల్డింగ్ దోస్ థింగ్స్. అవన్నీ ఆయన అలా పట్టుకొని ఉన్నాడు. ఇక ఆయన వస్తున్నాడు కదా భూమి మీదకి. ఇక ఆయన వాటిని వదిలేస్తాడు అంతే. సూర్యుడు తన పని తను చేయడు, చంద్రుడు తన పని తను చేయడు, ఆ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశం అంతా శక్తి, ఆకాశపు శక్తులన్నీ కదిలింపబడతాయి, చీకటి ఏర్పడిపోతుంది. ఈ విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు యెషయాలో ఉన్న మాటలను ప్రస్తావన చేస్తాడు. ఈ ఈ ఈ మాటలన్నీ కూడా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన విషయాలను యేసు ప్రభువారు ఇక్కడ ప్రస్తావన చేస్తారు. 13వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తుగా దానిలో నుండకుండా నశింపచేయుటకును అని మాట్లాడి 10 ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపుడు అని ఉంది కదా. ఈ మాటలో యేసు ప్రభువారు వాడతారు. అంటే యెషయా భక్తుడు చెప్పిన విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. సో అంత్యదినంలో ఇక భూమి యొక్క చివరి రోజుల్లో సంభవించే విషయాలను ప్రభువారు ప్రస్తావన చేశారు. గమనించుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.